ఈ వీడియో స్పెషల్లీ 35 to 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి స్పెషల్లీ చెప్తున్నాను. ప్లీజ్ 35 వచ్చారు అంటే అలర్ట్ అవ్వండి. మనం ఒక డైట్ ప్లాన్ ప్రకారం మన ఫుడ్ని మనం తీసుకుంటూ ఉండాలి. మొహమాటానికి వెళ్ళి ఇంట్లో అమ్మ పూరి చేసింది, ఇంట్లో వైఫ్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రై అవి ఇవి చేసిందని చెప్పేసి కడుపు నిండా అంటే ఇంతవరకే కడుపు ఉండేది, ఇంతవరకే. కడుపు నిండా అంటే ఇంతవరకు కాదు, చాలామంది ఇంతవరకు తింటారు. సాటిస్ఫాక్షన్గా తినాలరా, పుట్టింది ఎందుకురా, తినడానికి రా అని చెప్పేసి ఇలాంటి సెంటిమెంటల్ డైలాగ్స్ పని చేయవు. ఓకే, సో మంచిగా తినండి, తినేదేదో సెన్సిబుల్గా తినండి, డైట్ ప్లాన్ చేసుకోండి. ఏం తింటున్నావు అని చెప్పేసి మనం ప్రతిరోజు రాసుకొని తినండి. స్పెషల్ ఐటమ్స్ తెప్పించుకొని తినండి. 4 బాదంలు రోజు నానబెట్టుకుని ఉదయాన్నే తింటే జుట్టుకు మంచిది, మెదడుకు మంచిది, స్కిన్కి మంచిది. మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే రోజు 1/2 kg నుంచి 300 గ్రాములు గ్రిల్డ్ చికెన్ తినండి, ఏం కాదు, ప్రోటీన్స్. లేకపోతే నాన్ వెజిటేరియన్స్ కాకపోతే మంచి మంచి ప్రోటీన్ ఫుడ్ వెజిటబుల్స్లో చాలా ఉన్నాయి, తినండి. అలాంటివి ప్లాన్ చేసుకొని గూగుల్లో వెతుక్కొని ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ప్రోటీన్ తినండి. న్యూట్రిషన్ వాల్యూస్ మన బాడీకి కావాలి. రక్తం, మన బాడీ అంటే రక్తం శుద్ధిగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎక్సర్సైజులు చేయాలి, ఎగరాలి, కింద నుంచి పై వరకు ఎగురుతూ ఉండాలి, వెయిట్ లిఫ్ట్ చేయాలి, జిమ్లకి వెళ్ళాలి, స్పోర్ట్స్ ఆడాలి, స్విమ్మింగ్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మనం ఫిట్గా ఉంటాం. ఫిజికల్లీ ఫిట్గా ఉంటే మెంటల్లీ కూడా ఫిట్గా ఉంటాం. బైసెప్స్ పెంచండి. 6 ప్యాక్స్ కాకపోయినా కూడా అట్లీస్ట్ పొట్ట రాకుండా చూసుకోండి. చాలా ఉన్నాయి. ఇలా కనుక మన లైఫ్ని మన మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, ఫోకస్ చేసుకోవాలి. ప్రతి వీక్ అసెస్ చేసుకోవాలి, నేను ఎలా ఉన్నాను, ఎలా ఉండబోతున్నాను. నేను జిమ్ చేయాలి, మనకి మనమే మోటివేట్ అవ్వాలి. మనల్ని చూసి ఇంకో 10 మంది అరే నువ్వు నీ ఫిట్నెస్ రహస్యం ఏంటని చెప్పేసి మనల్ని అడగాలి. ఇలా రోజుకి యాపిల్ తినండి, 2-3 ఫ్రూట్స్ తినండి. కంపల్సరీగా వెజీ లీవ్స్, పాలకూర, తోటకూర, అవి ఇవి మార్కెట్లో ఎన్నో ఉన్నాయి. వారానికి 2-3 సార్లు అయినా వెజీ లీవ్స్ తినండి. కడుపు నిండా తినండి, అలాంటివి ఏం కాదు, నో ప్రాబ్లం. కానీ తినేటప్పుడు ప్లీజ్ చూసి తినండి. ఇది నా ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. అండ్ మీ డైట్ ప్లాన్ ఏంటో నాకు కూడా కామెంట్ రూపంలో, మీ హెల్దీ రిసెప్ట్ టిప్స్ ఏంటో నాకు కూడా చెప్పండి, నేను కూడా ఫాలో అవుతాను. మీకు కూడా ఏదైనా యూట్యూబ్ ఛానల్ ఉంటే ఆ లింక్ ఇక్కడ షేర్ చేయండి, నేను కూడా చూస్తాను. సో హెల్త్ ఈజ్ వెల్త్. ఓకే, మన హెల్త్ మన చేతుల్లోనే ఉంది, గుర్తుపెట్టుకోండి. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం తర్వాత ఏదైనా సరే, ఆరోగ్యం